నార్మల్‌గా డయాబెటిస్‌కి హోమియోపతిలో ఎలా ఉంది? లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో ఎలా ఉంటే హోమియోపతి ఎంతవరకు వర్క్ చేస్తుందని అంటుంటారు. దీంట్లో ఏంటంటే హోమియోపతి ఎప్పుడు కూడా సిస్టమ్ వైజ్ అంటే ఆ రోజు మెడిసిన్ వేసుకుంటే ఆ రోజుకి తగ్గడం లాంటి కాన్సెప్ట్ హోమియోపతి ఎప్పటికీ బిలీవ్ చేయదండి. మన ప్యాంక్రియాస్‌లో ఆల్ఫా బీటా కణాలని రీయాక్టివేట్ చేసి ఇన్సులిన్‌ని మళ్ళీ ప్రొడక్షన్ చేయించగలిగితే ఆ షుగర్‌ని సాధ్యమైనంత వరకు మనం తగ్గించగలుగుతాం. లేదా పోస్ట్‌పోన్ చేయగలుగుతాం. లేదా మనం టాబ్లెట్స్ మీద డిపెండెన్స్ లేకుండా ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్ మీద మనం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం డయాబెటీస్ కేసెస్లో హోమియోపతి ద్వారా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే హోమియోపతి ద్వారా మన డయాబెటీస్ తగ్గించాలి లేదా కంట్రోల్ చేయాలంటే మాత్రం పేషెంట్ కోఆపరేషన్ చాలా అవసరం. పేషెంట్స్ ఎప్పుడైతే మనకు కోఆపరేట్ చేస్తూ ఉంటారో, మేము చెప్పిన డైట్ ఫాలో చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే నిద్రపోయే అవర్స్ని పెంచుకోవడం కానీ, మానసిక సంఘర్షణను మీరు కొంచెం అదుపులో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన షుగర్ లెవెల్స్ని అద్భుతంగా కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ యంగర్ ఏజ్లో ఒక షుగర్ ఉన్నట్లయితే మన షుగర్ని దాదాపుగా పోస్ట్పోన్ చేయొచ్చు. ఒక 15-20 సంవత్సరాలు రాకుండా చేయొచ్చు. అదృష్టం బాగుంటే లైఫ్లో కూడా రాకపోవచ్చు. కానీ మనం డయాబెటీస్ని కంప్లీట్గా క్లియర్ చేస్తామనే క్లెయిమ్ అయితే మనం చేయలేము. ఎందుకంటే అది ఇది ఒక డిసీజ్ కింద కాకుండా మెటబాలికల్ డిసార్డర్ కాబట్టి పేషెంట్ యొక్క డిసిప్లిన్ మీదే ఈ డిసీజ్ ఆధారపడి ఉంటుంది. సో డయాబెటిక్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హోమియోపతిలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. మీరు హోమియోపతి ట్రీట్మెంట్ మొదలెట్టండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.